నర్సాపేట జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా వీరవల్లి వంశీని నియమించిన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనాదిగా పీఆర్పీ నుంచి మరి జనసేన వరకు క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న మన సోదరుడు వీరవల్లి వంశీకి మరి ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ దాంట్లో డైరెక్ట్గా మా అధ్యక్షులు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. చాలా సంతోషం. మరి జనసేన పార్టీలో నమ్ముకున్న ప్రతి వ్యక్తికి న్యాయం జరిగిద్దనే నిదర్శనం ఈరోజు ఈ యొక్క డైరెక్టర్ పదవి ఒక కార్యకర్తగా పనిచేసే వీరవల్లి వంశీకి కూడా చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో వివిధ నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన వీరవల్లి వంశీ ప్రసన్న కుమార్కి ముందుగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2018 ఎన్నికల నుంచి అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో వీరవల్లి ప్రసన్న కుమార్ పనిచేస్తూ 2018 ఎన్నికల్లో జిలానీ గారు శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి జిలానీ గారితో మాతో వంశీ తదితర జన సైనికులు అందరం కలిసి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వంశీని పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర స్థాయి ప్రోగ్రామింగ్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆయన పార్టీకి సేవలు చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో దాని గుర్తింపుగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరపున రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్గా వంశీని నియమించడం అంటే కార్యకర్తల సేవకు గుర్తింపునియటం అని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నా పేరు వీరవల్లి వంశీ అండి. నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినోడిని. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అంటుంటారు, ఒక సాధారణమైన వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి రాజకీయాలు చేయాలి, రాజకీయాల్లో యువతని ప్రోత్సహించాలి అని చెప్పారు అనేక సందర్భాల్లో. అలాగా ఈరోజు నాకు వచ్చిన పదవి దానికి ఒక నిదర్శనం అన్నమాట. నాకు 2014 నుండి జనసేన పార్టీ వాలంటీర్గా పనిచేశాను. తర్వాత 2019లో 2018లో జిలానీ గారు ఎలక్షన్లో పనిచేశాం. అలాగే 2021లో నన్ను గుర్తించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీగా నేను మా ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కళ్యాణ శ్రీనివాసరావు గారు అలాగే మన సయ్యద్ జిలానీ గారు ప్రోత్సహించడం నేను రాష్ట్ర కార్యవర్గంలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత నేను చేసిన సేవలకు గాను మా అధ్యక్షులు శ్రీ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఈ యొక్క బాధ్యతని అప్పగించడం జరిగింది. అన్నయ్య నా మీద పెట్టిన బాధ్యతని నేను మన పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా అలాగే